ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన సబ్స్క్రైబర్ నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించినటువంటి డైలాగ్ కమ్ సాంగ్ మీద వీడియో ఎడిటింగ్ అనేది చేసుకుని అయితే వచ్చాను. మీకు డెమో వీడియో ప్లే చేసిన తర్వాత చూసినట్లయితే డెఫినెట్గా అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. సో సాంగ్ కట్ చేయడం వల్ల మీకైతే ప్రాపర్గా అర్థం కాకపోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే పంపిస్తాను, మీరు అక్కడ నుంచి అయితే చూడవచ్చు. చూసిన తర్వాత ఎవరికైనా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలనిపిస్తే మాత్రం వీడియోని ప్రాపర్గా అయితే చూడండి. దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు వచ్చేసి ఈరోజు డెమో వీడియో అయితే చూసేయండి. ఆఖరితూరే చూసింది లేదు ఒకసారి చూసేప్ప బంగారం ఆయనే శ్రీవల్లి చూపే బంగారం ఆయనే శ్రీవల్లి. సో మీరైతే డెమో వీడియో చూశారు కదా. ఇప్పుడు ఎవరికైనా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలనిపిస్తే మాత్రం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి మీకు ఆల్ మెటీరియల్ లింక్ అయితే ఇచ్చాను. దాని మీద ట్యాప్ చేసుకొని మీకు కావాల్సినటువంటి మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే దానికి సంబంధించిన ఒక వీడియో లింక్ కూడా కింద అయితే ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్లో. చూసిన తర్వాత అయితే డౌన్లోడ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. మన సబ్స్క్రైబర్ 4.3 వర్షన్ కూడా అడుగుతున్నారు. సో దాన్ని నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను గూగుల్ మనకి ఏదైతే డ్రైవ్ ఉందో దాని ద్వారా ఇవ్వడం వల్ల కొంచెం రిస్క్ అయితే అనిపిస్తుంది ఆ యాప్ అనేది. తెలుసు కదా మీకు ఏపీకే అనేది, అందుకని కొంచెం చూస్తున్నాను. సో మ్యాక్సిమం ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు ప్లస్ ఐకాన్ పక్కన ప్రాజెక్ట్స్ అయితే కనిపించింది కదా, దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీరు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి 2 ఫైల్స్ అయితే కనిపించాయి కదా. సో ముందుగా మీరు బీట్ మాస్ సంబంధించిన ఫైల్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మీకు ఏదైతే డైలాగ్ సంబంధించిన లిరిక్స్ ఉన్నాయో అవి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ యూజ్ చేసిన ప్రతి మెటీరియల్ అనేది మీకైతే ప్రొవైడ్ చేశాను, ప్రాబ్లం అయితే ఏం లేదు. అలాగే ఇక్కడ మీకు 7.01 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసి డబుల్ బీట్ మార్క్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి మీకు పేజ్ కర్ల్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో వైప్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఒకటే ఫోటో 9:16 సంబంధించి అయితే మీరు యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే దాన్ని కన్వర్ట్ చేసుకొని అయితే ఉంచుకోవాలి. ఓకేనా. అది 9:16లో లేకపోతే మాత్రం మీరు పిక్సెల్ యాప్ కానీ పిక్సెడ్ కానీ అలర్ట్ మోషన్ యాప్ని కానీ యూజ్ చేసి అయితే మీకు 9:16లో అయితే కన్వర్ట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ 1 ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే ఎడిట్ గ్రూప్ అని కింద ఆప్షన్ అయితే వచ్చింది. దాని మీద ట్యాప్ చేసుకోండి. కింద మీకు కింద నుంచి లాస్ట్ 4 లేయర్స్ ఉన్నాయి కదా కలర్గా మనకు. ఓకేనా. ఈ 4 కలర్స్లో మాత్రమే 4 సార్లు ఒకటే ఫోటోని అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది, అంటే రీప్లేస్ అనేది చేసుకోవాలి. ఓకేనా. కింద 4 లేయర్స్ మాత్రమే. కింద లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ 62 అని అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. నేమ్ అనేది ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు 9:16లో కన్వర్ట్ చేసుకున్నటువంటి ఫోటో ఉంది కదా, దాన్ని అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి లాస్ట్ ఆప్షన్ అండ్ నేమ్ మీద ట్యాప్ చేసుకోవాలి. మళ్ళీ అదే ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. రిమైనింగ్ 2 కూడా యాడ్ చేసి అయితే చూపిస్తాను చూడండి. సో నేను వచ్చేసి 4 లేయర్ని కూడా రీప్లేస్ అనేది చేసేసాను. ఒకసారి బ్యాక్ వచ్చేసి ఇప్పుడు చూడండి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే ఫోటోని దాని కింద కూడా యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సింపుల్గా మీరు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఆ ఫోటో ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియాలో అయితే పెట్టేసుకోండి. అండ్ ఈ ఫోటో లేయర్ని నెక్స్ట్ బీట్కి రీచ్ అయ్యే విధంగా అయితే ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. ఓకేనా. సో అన్ని ఫొటోస్ అదే విధంగా డ్రాగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మళ్ళీ ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని పట్టుకొని ఈ విధంగా ఫుల్ స్క్రీన్ మోడ్లో అయితే డ్రాగ్ చేసుకోండి. ఈ కింద లేయర్ని కూడా ఈ విధంగా నెక్స్ట్ బీట్కి రీచ్ అయ్యే విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకేనా. లాస్ట్ వరకు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇదే విధంగా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి బెస్ట్ ఫొటోస్. దాని తర్వాత వచ్చేసి నేనైతే వాటికి ఎఫెక్ట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది చూపిస్తాను. దానికోసం మీరు ఒకసారి బ్యాక్ వచ్చేసి నేను మీకు ఇచ్చినటువంటి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చేసి టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, ఒక పార్టికల్ టెంప్లెట్ లేయర్ ఉంటుంది, అలాగే 2 ఫొటోస్ అయితే కనిపించాయి కదా. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అనేది చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ
మీరు ఏదైతే పేజ్ కర్ల్ ఎఫెక్ట్ సంబంధించి కింద ఫోటో యాడ్ చేసుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఓకేనా, మీకు ఆ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రాజెక్ట్ కాకుండా షేక్ ఎఫెక్ట్లోకి అయితే వచ్చేయండి. సారీ. ఓకేనా, ఇక్కడ సెకండ్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోవాలి. పైన ఉన్నటువంటి పార్టికల్ టెంప్లెట్ లేయర్ ఉంది కదా, ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని లేయర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 9.18 మిల్లీ సెకండ్ నుంచి అన్ని ఫొటోస్ ఉంటాయి కదా, ఇక్కడ ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో మీకు అన్ని ఫొటోస్కి వచ్చేసి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, లాస్ట్ వరకు ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఒకటే ఎఫెక్ట్ అనేది వస్తుంది కాబట్టి లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి. లాస్ట్ వరకు యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి లేయర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి. ఈ విధంగా మీరు టెంప్లెట్ అనేది యాడ్ చేసుకుంటే మీ వీడియో ఎడిటింగ్ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. మరి మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అండ్ ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యే వీడియో చూసారో మీకు నచ్చింది, అర్థమైంది, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, వీడియో ఎడిటింగ్ కావచ్చు. సో ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే నా వీడియోస్ అనేవి మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.